ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. సో మొత్తంగా రోజు రోజుకి నిజంగానే నివురు కప్పిన నిప్పులాగా ఈ జల వివాదం రాజుకుంటుందా, లేదంతా కూడా ఇదంతా మీడియా హైప్ కోసమే, లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రుల లాలూచి ఏమన్నా జరుగుతుందా, అసలు నీళ్ళ వివాదంలో ఈ నీళ్ళ విషయంలో ఎవరి వాటా ఎంత? సో ఈ అన్ని విషయాలు మనకు తెలియాలంటే మనతో ఉన్న గెస్ట్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అంటే ఏదైనా కూడా చాలా క్లుప్తంగా చాలా స్టడీ చేసి మాట్లాడతారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. అసలు ఈ జల వివాదం గురించి తను ఏం చెప్తారని మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఏంది సార్ జల వివాదము? చూస్తుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతున్న అంశమే అనుకోవచ్చా, లేదంటే నిజంగా ఈ వివాదం వెనక వాస్తవాలు ఉన్నాయంటారా? ప్రజలను మభ్యపెట్టడానికి చేసే వివాదమా, లేకుంటే దీని వెనక నిజమైన ఏమైనా కోణాలు ఉన్నాయా? ఏమైనా కోణాలు ఉన్నాయా? ఇది ఈ ప్రశ్న కేసీఆర్ గారిని అడగాల్సింది మీడియా వాళ్ళు. వాస్తవం. ఎందుకంటే చట్టాపట్టాలు వేసుకొని తిరిగిండ్రు. తర్వాత 5:30-6 గంటలు ప్రగతి భవన్లో ఫోన్ చేసి మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నది బయట కూడా చేసేది వీళ్ళు. వాళ్ళ పాత దోస్తానే కాదు కదా, వాళ్ళిద్దరి మధ్య రహస్యాలు ఏమన్నా ఉన్నాయని ఎవరైనా అనుకుంటారా? అంతే కదా, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒకటి వివాదం ఎట్లా మొదలైంది, వివాదానికి పునాది ఎట్లా పడ్డది, దానికి ప్రత్యామ్నాయంగా ఎవరేం చేస్తున్నారు, అసలు వివాదం లేకుండా చేసే కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తుంది. వివాదం లేకుండా చేయాల్సిన బాధ్యత నుంచి విస్మరించి వివాదం ఒకరు సృష్టిస్తే దాన్ని మరింత పెద్దగా చేసి మరింత వివాదాన్ని రెచ్చగొట్టే విధంగా, భావోద్రేకాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న కార్యక్రమమే ఈనాటి జల వివాదాల మాట మీద భావోద్వేగాలు రెచ్చగొట్టి స్వంత రాజకీయ లాభాపేక్షకు చేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇది తెలంగాణ ప్రజల శ్రేయస్ కోసం కానీ, హక్కుల కోసం కానీ, లేకుంటే లబ్ధి కోసం కానీ కాదు. ఇది రాజకీయ కోణంలో ఇవన్నీ రీజనల్ పార్టీస్ ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు కేసీఆర్ గారు 2014లో ఏ ఒక్క ఎన్నికల సమావేశంలో కానీ, పబ్లిక్ మీటింగ్లో కానీ నేను తెలంగాణ తెచ్చానని ఓట్లు అడిగాడా? మీరు బాగా చూడండి, మీరు మీడియా అంటే తలకాయ పెట్టి తెచ్చిన అంటాడు కదా. తెచ్చిన కాదు, తెలంగాణ నేను తెచ్చినా అని చెప్పినా అని అంటున్నాను. అంతకుముందు ఏం చెప్పినా నాకు తెలియదు, తర్వాత ఏం చెప్తున్నాడో మీరు పరిశీలించండి. కానీ తెలంగాణ నేను తెచ్చినా అని ఓట్లు అడిగిందా? అడగలేదు. ఏం మాట్లాడాడు? సరే, నేను 89 అసెంబ్లీ పబ్లిక్ మీటింగ్లో పోయినాడు. పోయి ఏం మాట్లాడాడు? నేను బంగారు తెలంగాణ మొదలు నేనన్నా, దానికి చరిత్ర ఉంది, అది పక్క పెడతాను. పునర్నిర్మాణం అన్నారు ఈ మహానుభావులు, మేధావులు. పునర్నిర్మాణం ఏంటయ్యా? నాగసాకి, హిరోషిమా అలాగే ఉన్న బాంబుల ధ్వంసం అయితే పునర్నిర్మాణమా? నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని రంగాలలో హైదరాబాద్ కానీ, తెలంగాణ కానీ, నీటిపారుదల విషయంలో, విద్యుత్ శక్తి విషయంలో నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నిర్మాణాలు మరింత మంచిగా జరగడానికి, మరింత జరగడానికి బంగారు తెలంగాణ నేను అన్నాను. 3 రోజుల తర్వాత అదే ఈయన పాట పాడాడు. సో మొత్తం ఆయన వెనక పడిపోయాడు. బంగారు తెలంగాణ ఈయన అంటున్నాడు, లేకుంటే తెత్తడు. ఇది చారిత్రక సత్యం. సరే, ఏం చెప్పాడు? దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నా. దళితులు ఎంతమంది ఉన్నారు? 18%, 20% ఉన్నారు. ఏది మన గిరిజనులకు, అల్పసంఖ్యాక వర్గాలు, ఈ 2 కలిపితే 20% ఉన్నారు కదా. ఈ 20%కి అన్నాడు 12% రిజర్వేషన్. ఎవరైనా అట్రాక్ట్ అవుతారా కదా? గతంలో చేయలేదని కాదు, గతంలో చేసింది లాభపడలేదని కాదు, కానీ కొత్తగా ఈయన వస్తే చేస్తాడట అనేది వస్తుంది. మళ్ళీ డబుల్ బెడ్రూమ్స్ మనం ఇందిరాకాలం నుంచి 74 నుంచి 400 రూపాయల విలువతోటి మొదలైంది. 2000 అయింది, 4000 అయింది, 8000 అయింది, 12,000 అయింది, 20,000 అయింది, 40,000 అయింది, 1,20,000 2004, 2014 ఉంటా. ఈయన డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అంటే ఆశపడతారు కదా, ఇది మానవ నైజం కదా. అరే వస్తే ఇస్తాడేమో అనేది. ఆ కోలోపట దళితులను, అల్పసంఖ్యాక వర్గాలను, తర్వాత గిరిజనులను,
తర్వాత పేదరికంలో ఉన్న చాలామందిని అట్రాక్ట్ చేసుకోవడానికి చేసిన ఎత్తుగడలు అంత చేసినా 60 సీట్లు వస్తున్నాయి. చూడండి ఎన్నికలు ఎట్లుంటుంది. ఇక ఇప్పుడు నాటకాలు వేరు ఉంటాయి. అందుకోసం చెప్పింది చేస్తున్నా పోనీ. దీని అర్థం ఏంటి? ఓట్లు దండుకోవడానికి మొదటి నుంచి కూడా ఆయన చేసే నాటకం ఎత్తుగడలే. తెలంగాణ మీద ప్రేమ కానీ తెలంగాణ హక్కుల కోసం కానీ లేదు. ఈయన రాజకీయ చరిత్ర చూస్తే ఎక్కడ కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత టీడీపీ పోయినాడు, ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు, డిప్యూటీ స్పీకర్ అయినాడు. అయితే ఎప్పుడైనా తెలంగాణ గురించి మాట్లాడాడా? ఎన్టీ రామారావు గారు ఏది మద్రాసుకు మంచినీళ్ళ కోసం తెలుగు గంగ మొదలుపెట్టినాడు, ఏమైనా మాట్లాడాడా? అది మొదలు పెడుతున్నాం మన మహబూబ్ నగర్ ప్రాజెక్టులు కావాలని ఉన్నాడా? లేదు. మహబూబ్ నగర్లో మనం నికర జలాల మీద ఉన్న భీమా కానీ వరద జలాల మీద ఆధారపడి ఉన్న కల్వకుర్తి కానీ నెట్టెంపు కానీ కోయిలసాగర్ కానీ ఆయనే గెలిచిన నియోజకవర్గం జిల్లా, దత్తత తీసుకున్న జిల్లా ఎప్పుడైనా మాట్లాడాడా? ఆయన గ్రామంలో ఎప్పుడైనా చెరువు బాగు చేసుకున్నాడా? అందుకోసం మభ్యపెట్టడానికి అధికారంలో రావడానికి ఎత్తుగడలో భాగంగా చేస్తున్న విషయం. ఇప్పుడు ఈ వివాదాలు సృష్టించబడ్డాయి. పునాది తెలియక కాదు, తెలంగాణకు నేను బాగా చేస్తా అనే జనాన్ని నమ్మించడానికి పాలమూరు రంగారెడ్డిని కిందికి తీసుకొచ్చి గతంలో ప్రతిపాదించిన వివాదం లేదు. దుమ్ముగూడెం టేల్పాండ్ కానీ లేకపోతే జూరాల పైనుంచి కానీ తీసుకొచ్చింది ఒకటైతే, ఇప్పటివరకే రాష్ట్రంలో వివాదాలు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మధ్య లేకుండా ఇతర రాష్ట్రాలు మన హక్కులు కాలరాయకుండా ఉండే విధంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ సమయం పూర్తి కాకముందే ఈ ప్రాజెక్టులు మొదలు పెడితే హక్కు లభిస్తుందనే మంచి ఉద్దేశంతో అన్ని ప్రాంతాలలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, ఆలోచించిన ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు మనం మొదలుపెట్టాం. మరి దుమ్ముగూడెం టేల్పాండ్ ఎందుకు పెట్టాం? అక్కడ వరద జలాలే ఉన్నాయి, నికర జలాలు లేవు కాబట్టి ఇక్కడ నాగార్జున సాగర్ ఆయకట్ట కింద ఖమ్మంలో కానీ మన కృష్ణా జిల్లాలో కానీ నీళ్లు ఆదా చేసుకుంటే ఈ నీళ్లను అక్కడ వరద జలాల ద్వారా లిఫ్ట్ చేసి క్షమాపీడిత ప్రాంతమైన మహబూబ్నగర్కి ఇవ్వచ్చు మంచి ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి శాంక్షన్ పెట్టారు, ప్రతిపాదన పెట్టారు. దుమ్ముగూడెం టేల్పాండ్ మొదలు పెట్టారు. దాదాపు 600 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈయన వచ్చిన తర్వాత ఏం చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ 2 సంవత్సరాల కింద మనం గోదావరి జలాలు వాడదాం పాలేరుకు ఖమ్మానికి అనే పాట మొదలుపెట్టాడు. ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. అందుకోసం వివాదం సృష్టించబడ్డది బై కేసీఆర్. నేను తెలంగాణ వాళ్ళని కేసీఆర్ సృష్టించిందంటే అందరికీ నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు బాగుంటాయి. వివాదం లేకుండా చేసే పని కాంగ్రెస్ చేసింది. వివాదాన్ని సృష్టించి జటిలం చేయడానికి అతి తెలివి ప్రదర్శించిన ఈయనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనకి ఇచ్చాడు, వాళ్ళు చెంపలకు కొడుతున్నారు. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా ఆల్మోస్ట్ 7 ఏళ్ళు దాటింది, ఇది 7 ఇయర్స్. అప్పుడు రాని ఇప్పుడు ఏంటి ఆయన ముందున్న ఒక టాస్క్ ఇప్పుడు ఒక హుజురాబాద్ని డైవర్ట్ చేయడం జరుగుతుందా? అసలు ఎందుకు ప్రజల్ని ఒక కన్ఫ్యూజ్ చేసే అవస్థలో ఎందుకు తీసుకొస్తున్నారు? హుజురాబాదే కాదు, ఇక్కడ ఏ ఎలక్షన్కైనా చేసిన పని కంటే సానుభూతి, సెంటిమెంట్ అండ్ సింపతి, స్లోగన్ 3 years పనిచేస్తాయి ఎన్నికలు. సో అదే 1-2 సార్లు పనిచేస్తాయి. మళ్ళీ కొత్త స్లోగన్ తీసుకుంటారు, మళ్ళీ కొత్త సెంటిమెంట్ తీసుకుంటారు. దాని ఏముంది? ఇప్పటిదాకా జలాల మీద మాట్లాడలేదు కదా. ఏదో కాళేశ్వరం చేస్తున్నా, పాలమూరు రంగారెడ్డి చేస్తున్నా, లేకుంటే భక్త రామదాసు సీతారామదాస్ ప్రాజెక్టు చేస్తున్నా, కాంతనపల్లి తీసేసి తుపాకులు కూడా చేస్తున్నా అని చెప్పుకోవడమే తప్ప దాని నుంచి 50 లక్షల ఎకరాలకు ఇస్తున్నా సిగ్గుచేటు. నేను ఎస్ఎస్సీలో మాట్లాడాను, ఇప్పటిదాకా మాట్లాడాను. ఏంటి నిజంగా అబద్ధాన్ని కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారా? నిజంగా కాళేశ్వరం విషయంలో ఎవరికి స్పష్టత లేదేమో ప్రజలకి. సో మీకు స్పష్టత ఉంది, కానీ వాళ్ళు ఆ అబద్ధాన్ని అంతగా నిజాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు అడ్డుకోలేకపోతున్నారా? మేము మాట్లాడుతున్నాం. నేను ఇప్పటికి 22 ఎపిసోడ్లు పెట్టాను. ప్రతిసారి మాట్లాడడానికి చెప్తున్నాడు. ఇగో గణాంకాలు ఎన్ని నీళ్ళు ఆయన ఇవాళ 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, లిఫ్ట్ చేసినారు. సిగ్గుచేటు. నిజంగా ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? వాస్తవం ఒక్క ఎకరానికి కూడా పారలేదు, కొత్త ఆయకట్టు ఏర్పడలేదు. ఇది దోపిడీ కోణంలో చేసి దోపిడీని దాచుకోవడానికి చేసే ఎత్తుగడ. అంటే ఇది సాంకేతిక ప్రపంచం, జనంలో తెలియదు.
జనానికి ఏంది నీళ్ళు తెస్తున్నా అంటే బాగుంటుంది సపోర్ట్ జనం అంతే కదా. వాళ్ళ ఇంజనీర్లు ఎవరన్నా ప్రైవేట్గా కలిసి మీరు అడగండి. ఇవి సాంకేతికమైన విషయాలు. ఇది దాచుకోవడానికే ఈ ప్రచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ తలమానికం అంటారుగా తెలంగాణకి. మరి అనకపోతే నువ్వు అంటే నువ్వు డబ్బులు సంపాదించిన అంటాడా? డబ్బులు దాచుకుంటే డబ్బులు బయటికి రాకుంటే దానికోసం చేసిండనే భావం బయటకు వస్తుందని చెప్పేసి తలమానికం ప్రపంచంలో గొప్పది ఎవ్వడు ఊహించలే. ఇది కేఎల్ రావు కానీ సర్ ఆర్థర్ కాటన్ కానీ లేకపోతే మన ఏం పేరుంది సర్ విశ్వేశ్వరయ్య గారు ఎవరికి ఆలోచన రాలేదు. ఈయనకే వచ్చింది. అది కాదు, ఈయనకే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 నవంబర్ దాకా ప్రాణహిత సేవల్లో చేపట్టాలని జాతీయ ప్రాజెక్టు కావాలని అన్నాడు. రాత్రికి రాత్రి కాళేశ్వరం ఎందుకు పోయినామా? అంత తెలివి ఆ ఒక్కరోజు వచ్చింది ఆయనకి. ఈ వ్యవస్థలో ఉన్న ఇంజనీర్లకు ఎవరు లేదనా? దీని వెనకాల కారణాలు ఉన్నాయి. ఇవి దాచుకోవడానికి చేసే ప్రయత్నంలో అదేదో ఇంటర్నేషనల్ ఛానల్ కూడా డబ్బులు ఇచ్చి వేయించుకుంటారు. అదే అడగబోతున్నా. ఛానల్లో దీనికి సంబంధించిన ఎవరైనా కూడా హిస్టారికల్ మాన్యుమెంట్స్ గురించి అయితే చేస్తారు. గోల్కొండ కావచ్చు, ఒక భద్రాచలం. నేను చెప్పబోయేది మీరు చెప్తున్నారు ఇప్పటిదాకా. ఏంటి అసలు అదే మీరు చెప్పారు. వాళ్ళు 100 ఎపిసోడ్లు హిస్టారిక్ అండ్ దీని ఏమంటారు హెరిటేజ్ ఇష్యూస్ చేపట్టి మన దేశంలో నాకు తెలిసినంత మటుకు ఒరిస్సాలో పూరి జగన్నాథ్ తీశారు, ఒక హిస్టారిక్ రథయాత్ర. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు తిరుపతి చేశారు. ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే నాకు బాగా తెలుసు, ఇక నేను ఎవరు ఎట్లా అనేది అవసరం ఉన్నప్పుడు చెప్తా, కానీ వాస్తవం ఇది. వాళ్ళు ఏం చేశారు? హైదరాబాద్ బోనాలు ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉండదు. తర్వాత గోల్కొండ ఫోర్టు, హిస్టారిక్ ఫోర్టు, తర్వాత భద్రాద్రి టెంపుల్, ఈ మూడింటిని కలిపి తీసుకుందామని పర్మిషన్కు పోయి అడిగారు. ఇందులో కొందరు అధికారులు, కొంతమంది వేరే వాళ్ళు అరే అవెందుకయ్యా కాళేశ్వరం చెయ్యి అని మధ్యవర్తులుగా చేసి డబ్బులు చేయించుకున్నారు. ఆ ఛానల్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ ఎపిసోడ్ కూడా డబ్బులు తీసుకోలేదు. కానీ మేనేజ్మెంట్ తీసుకున్న నేను మధ్యాహ్నం చేసేటోళ్ళు తీసుకున్నాను. ఇగో ఇది వాస్తవం. నీకెందుకయ్యా? అది మంచిదేనా? నువ్వు ఎందుకు చూపించాలి? దేనికోసం చూపిస్తావు? ఏమి నార్జుసారి చూపించినవా? 55 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 23 లక్షల ఎకరాలకు నీళ్ళు పోతున్నాయి. ఒక్కొక్క పంటకు ఎన్ని లక్షల కోట్లు ఊహిస్తారా ఎవరన్నా? ఎంత జల ఉద్యోగంతో చేస్తున్నామో తెలీదా? శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్లో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని లక్షల ఎకరాలకు వస్తున్నాయి. సెకండ్ ఫేజ్ కూడా కాంగ్రెస్ పార్టీ కదా, అక్కడ 9 లక్షలు, ఇక్కడ 4. నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు ఈ కేసీఆర్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తే ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు, నీళ్ళు ఉంటాయి. కానీ వర్షాకాలంలో ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా ఒక్క చుక్క నీళ్లు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది, వాడుకోలేని పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏదో అవుతుందని కాదు, అది వర్షాకాలం. అంటే ఆ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెడతారా? ఒక్క నిమిషం, కట్టాడు నేను కొనుగొడతారా? ఎవరన్నా అది చేస్తారా? ఎవరన్నా చేయరు కదా. మనం ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా వర్షాకాలంలో ఒక్క చుక్క నీరు కూడా తీసుకుపోలేని పరిస్థితి ఉంటుంది. ఇది శాశ్వతంగా ఉండేది. ఇప్పుడు ఇంకోటి అతి తెలివి అయితే డబ్బుల కోసం చేసిన అంతా వేరే విషయం మాట్లాడదాం. కానీ ప్రాణహిత బరాలు కూడా కట్టట్లేదే తుమ్మిడేటి దగ్గర. ఎందుకు? ఎల్లంపల్లి దగ్గరనే కనీసం 100 టీఎంసీలు వస్తుంది. మనకు స్టోరేజ్ కేవలం 20 టీఎంసీ, మిగతా 80 టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. కానీ వర్షాకాలంలో ఎల్లంపల్లి నుంచి మిగతా 80 టీఎంసీల నీళ్లు కూడా లిఫ్ట్ చేసి మిడ్మానేట్ కానీ ఎల్ఎండి కానీ పంపుకునే అవకాశం ఉంది. అది చేయకుండా ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే ఈ నీళ్ళు ఆ నీళ్ళు కలిసి సముద్రంలో కలిసినాయి. ఇంతకుముందు చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ ఇంత బాగా డబ్బాలు కూడా చేసింది 39 టీఎంసీలు లిఫ్ట్ చేసి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి. ఎల్లంపల్లిలో మొత్తం ఎన్ని నీళ్ళు వచ్చాయి తెలుసా? 482 టీఎంసీ. అట్లా గత సంవత్సరం అంటే వర్షాలు బాగుంటాయి. 482 అంటే ఏమన్నట్టు 20 టీఎంసీలు పోతే మిగతా అన్ని కిందికి పోవాల్సిందే కదా. అదే ఈ 39 టీఎంసీలు ఎల్ఎండి దాకా తీసుకుపోతే ఏమైంది? ఆడ 82 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి ఎల్ఎండిలో, ఎప్పుడూ లేనిది. అంటే వర్షం నీళ్ళు వస్తే ఈ నీళ్ళు ఆ నీళ్ళు పోయినట్టే కదా. అందుకోసం ఇది వ్యర్థమైన ప్రాజెక్ట్. ఇంకొకటి, కాళేశ్వరం వర్షాకాలంలో తప్ప
జనవరి నుంచి కొత్త వాడుకోవచ్చు. అక్కడ రివర్ ఫ్లో చూస్తే రోజు ఒక్క టీఎంసీ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. వర్షాకాలం తర్వాత లిఫ్ట్ చేసి ఎట్లా వస్తావు? ఎల్లంపల్లి ఫుల్లే ఉంటుంది, మిడ్ మానేరు ఫుల్లే ఉంటుంది, తర్వాత నీ మల్లన సాగరే ఫుల్ అవుతుంది. అక్కడి నుంచి పంపు చేసుకుంటే ఎల్లంపల్లి నుంచి, అంతే కదా. ఎల్లండి కూడా ఫుల్లే ఉంటుంది. ఏడ పోస్తావు? ఇంకో నెల దాటింది అనుకో, జనవరి ఫిబ్రవరి, అప్పుడు నీకు 1 టీఎంసీ కూడా కాదు. మార్చికి వచ్చేసరికి 10 రోజులకు 1 టీఎంసీ కూడా రాదు. అటువంటిది నువ్వు 3 టీఎంసీల కెపాసిటీ పెట్టి డబ్బు దోచుకున్నావు. ఇవన్నీ జనాలకు అర్థం కాదు, తెలియదు. సాంకేతికపరమైన విషయాలు సాంకేతిక వేదికల మీద మాట్లాడాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ 48 ప్రాజెక్టుల దగ్గర చర్చాగోష్ఠులు పెట్టాం. ఎవరైనా రండి మాట్లాడతాం. నేను ఇదే టీఆర్ఎస్ అదే ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా రిజైన్ చేసి రాజకీయం చేస్తుంటే నన్ను చర్చించాడు రాయలసీమ ప్రాజెక్టుల మీద. 5 గంటల 45 నిమిషాలు సమాధానం ఇచ్చాను. చివరికి ఒకటి చెప్పచ్చు కదా, నికర జలాలకు వరద జలాలకు తేడా తెలవకుండా ఛాలెంజ్ చేసిండు. తర్వాత ఇది ఎప్పుడైతే తేలిపోయిందో అరగంటలో ఆయన ఈయన దగ్గర విద్యాసాగర్ రావు ఉండే సలహాదారు, ఆయన చనిపోయాడు పాపం. ఆయన చూసి ఆయన ముఖం చూసి ఇట్లా చూసి ఆ తర్వాత ఇంకా వేరే విషయాలు ఏదో ఊరికే మాట్లాడిన మిగతా రాజకీయ పక్షాలు ఉండే. చివరికి నేనేం చేశాను తెలుసా, ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను, ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, నేను పెన్సిల్ తీసుకున్నాను. ఇట్లా తీసుకొని ఇవి నీళ్లు, ఇది గ్లాసు, ఈ గ్లాస్ ఉంటే బాగుండేది, ఈ పెన్సిల్ ఏం అక్కర్లేదు కదా అన్న. టీవీ నేను కరెక్ట్ స్ట్రైట్ ఉంది, అందులో పెట్టా. పెడితే నీళ్లు బార్డర్ దగ్గర, గ్లాసులో ఇది వంకర కనపడుతుంది. ఇది నేను కొత్తగా సృష్టించింది కాదు, ఇది న్యాచురల్. రాజకీయాలలో ఆయన చేసింది కదే. నీళ్లు గ్లాసు రాజకీయ కూడు, కానీ పెన్సిల్ మాత్రం చక్కగానే ఉంది, చక్కగా. కానీ ప్రజలకు కనిపించేది ఏంది? వంకర అని చెప్పారు 5 గంటల 45 నిమిషాల తర్వాత చివరికి. సో వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, తెలంగాణ ప్రజల గురించి కాదు, సమస్యల గురించి కాదు. అంతా రాజకీయం చేస్తున్నాం తెలుసు, ఇందులో పచ్చి అబద్ధాలు ఏం తెలుసు, అన్నీ తెలిసినప్పటికీ కూడా ప్రజల్లో కొంత ఎప్పుడు వస్తుంది అంటారు అవగాహన, కానీ కళ్ళు తెరుచుకునే రోజు ఎప్పుడు వస్తుంది అంటారు? అదే ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. ఈ వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు కొత్త కొత్త సానుభూతి అంశాలు, సెంటిమెంట్ అంశాలు లెక్కెత్తించాలి. అందులో జల వివాదం ఒకటి. ఎప్పుడైనా కాదు దళితుల గురించి మాట్లాడుతున్నాడా? లేదు కదా. ముఖ్యమంత్రి చేస్తానని చేయలేడు కదా. 3 ఎకరాలు 7 సంవత్సరాల 7,000 ఎకరాలు కూడా ఇవ్వలేదు. ఏం మాట్లాడతాడు? డబుల్ బెడ్రూమ్ 22 లక్షల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పాడు. ఆయన 5 లక్షలకు చేస్తా అన్నాడు. 1,90,000 ఆర్డర్ ఇచ్చిండు. 90,000 అయినాయి 7 ఏళ్ల తర్వాత. అది ఇప్పుడు కొడుకు కాన్స్టిట్యూన్సీ పోయి 10-20 ఇచ్చినట్టున్నది సర్టిఫికేట్. తీసుకునే వాళ్ళకు చీరే కనుగ, చాలా గొప్ప సెంటిమెంట్. ఇచ్చేది ఒక్కరికే, లేకుంటే 10 మందికే. అక్కడ ఎన్ని వేల మందికి ఇవ్వాలి అనేది వేరు. అంటే సానుభూతిని చూపిస్తుంది. ఇవాళ ఉన్నది కదా ప్రసారాలు బాగా, సోషల్ మీడియా కానీ మీడియా కానీ. మరి సార్ ఓవరాల్గా ఈ జల వివాదం అనేది సరే బయటకు చూడడానికి షోక్టబుల్లో కనిపించినా కూడా ఎప్పుడు ముగుస్తుంది అనుకుంటున్నాను? అంటే అంతా సమరస్యం ఇప్పుడు పోయి ప్రాజెక్టుల దగ్గర మరి పహారాలు పెట్టి, పోలీసు పహారాలు పెట్టి ఉన్నంత అవసరమా? కాదు, పోలీస్ పహారాలు పెట్టి తెలంగాణ హక్కులు కాపాడుతున్నా అని డబ్బా కొట్టుకునేందుకు తప్ప ఇంకోటి కాదు. కాదు, నిన్న 50% అడిగాడు కృష్ణాలో వాటర్. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే ఒక్క నిమిషం, దేనికి? తెలంగాణ హక్కుల కోసం, ఎక్కువ నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం. నీకు పాలమూరు రంగానే నీ డిపిఆర్ లేదు, వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఎందుకు? ఇవన్నీ దొంగతనాలు. అయ్యో ఈయన గిచ్చుతున్నాడు, వాళ్ళు చెంపదెబ్బ పెట్టారు. దీన్ని కాపాడుకునేందుకు, ఇది రెచ్చగొట్టేందుకు ఏం చేస్తున్నారు అంటే ఇగో ఈ విధంగా నాటకాలు. 50% కొత్తగా ఎట్లా 50% పడుతుంది? 7 ఏళ్ళు అయింది కదా. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ పనిచేస్తున్నది కదా. ట్రిబ్యునల్ ఎప్పుడైనా మెన్షన్ చేసావా? కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా మెన్షన్ చేసావా? జలవనరుల శాఖ ఏమైనా మెన్షన్ చేసావా? లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి ఏమైనా రిప్రజెంట్ చేసావా? ఇదే ట్రిబ్యునల్ తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చిందే ఏమని, వరద జలాలు నికర జలాల మీద రాష్ట్రానికి ఎంత అనేది. అప్పుడేమైనా ప్రొటెస్ట్ చేసావా? దాన్ని రివైజ్ చేయమని అడిగావా? ఇవ్వాలని ఎందుకు అడుగుతున్నావు?
ఓ తెలంగాణకు ఎక్కువ నీళ్ళు కావాలంటాడు అని అనిపించుకునేందుకు తప్ప ఇంకోటి కాదు. హైప్ క్రియేషన్. అంతే అది కానీ సెంటిమెంట్. ఇంకో కోణం ఏమైనా ఉందా? ఇద్దరిది లాలూచి రాజకీయం కూడా, నేను నిన్నంటాను నన్ను అట్లాంటి ఏమైనా అవకాశం ఉందా? అది కూడా ఉంది. వీళ్ళు రాజకీయ లబ్ధి పొందేందుకు, అధికారం నిలుపుకునేందుకు, అధికారంలో రావడానికి ఏ పనైనా చేస్తారనేది ఆయన ఇచ్చిన హామీలే సాక్ష్యం. ఒక్కటి, నువ్వు ఇంత మంచి గొప్పను అయితే ఒకటే మాట అంట, మిషన్ భగీరథ ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదే? చాలా గొప్ప పంచమంత్రం. దాని సంగతి తర్వాత మాట్లాడదాం. అంటే నువ్వు 3 ఎకరాలు అన్నావు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ అన్నావు, 12% అన్నావు, దళితుడు అన్నావు. అక్కడ డైరెక్ట్గా ఆ వర్గాలు 20%, 18%, పేదోళ్ళు ఎంత శాతం అంత శాతం. ఈ మాదిరిగా రెచ్చగొడితే రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు. ఆయన పైన సింపతి, ఈయన పైన సింపతి, రెండు ప్రాంతాలలో సింపతి పెరుగుతుంది. ఆయన మాకు చేస్తాడు, ఈయన మాకు చేస్తాడు, అంతే అంతే కదా. అది రాజకీయ లబ్ధి కోసం చేసే డ్రామాలు, నాటకాలు. ఇవి చరిత్ర క్షమించదు చెప్తున్నాను. కానీ మొదలు సమస్య ఉత్పన్నం కాకుండా 2 ప్రాంతాల ప్రయోజనాలకు చేసే కార్యక్రమాలు చేయాలి. అందులో ఫెయిల్ అయ్యారు. రెండవది, సమస్యకు పరిష్కార మార్గం ఏంది, ఉన్న పరిష్కార మార్గాలను కాలవేశారు. ఇప్పుడు పరిష్కార మార్గానికి ఇద్దరు కూర్చొని మాట్లాడాలి. ఆయన ఎవరో కాదు, జలయజ్ఞంలో బాగా రాజశేఖర రెడ్డి గారు 3 ప్రాంతాలకు న్యాయం చేయడానికి చేసిన పనిలో నేను భాగస్వామి. ఆయనే వాళ్ళ తండ్రి ఆత్మ శాంతించాలి అంటే, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, ఆయన తెలంగాణ తెచ్చినా తెలంగాణ నావల్లో వచ్చిందని విర్రవీగి తెలంగాణ మాట ఎత్తకుండా ఓట్లు దండుకున్న ఈయనే తెలంగాణ ప్రజల కోసం ఇప్పటికైనా ఇద్దరు కూర్చొని మాట్లాడారు. సార్, నాకు మొన్నొకటి అర్థం కాలేదు. షర్మిల కూడా ఒకవైపు చెప్తుంది, ఒక్క చుక్క నీటిని కూడా వదలబోము అన్నారు. మరి తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో వదులుతామని అంటే ఎవరైనా వింటారా? అదో ప్రశ్న అమ్మ. సరే, తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ గురించి మాట్లాడతలేదు అనుకుంటే మరో క్షణం ఉంటారా పార్టీ కానీ మనుషులు కానీ? అంతే కదా. సో అది ఆబ్వియస్. ఇట్స్ నాట్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఇట్స్ నాట్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఇందాక ఈసారి కొంచెం డోస్ పెంచి కూడా మాట్లాడినట్టున్నారు. ఎవరు మీరు? డోసు పెంచినా డోసు పెంచకపోయినా కట్టుబడి ఉంటారు. కాదు, వాస్తవాలకి ఏంటి, ఆయన నిన్నేమన్నాడు? సన్నాసులే. నేను అందుకే చెప్పాను డోసు పెంచి. అవును, సన్నాసులు ఉంటారు. ఈ మాట మాత్రం కరెక్ట్ మాట్లాడారు. ఆయన సన్యాసి కాబట్టే అబద్ధాలు చెప్పి 50 లక్షల ఎకరాలు కాళేశ్వరంలో ఇచ్చారు. అసలు రాష్ట్రంలో ఈ సంవత్సరం యాజ్ పర్ ఫ్యాక్ట్ చెప్పండి సార్, ఎంతకి ఇచ్చారు చెప్పండి. పోనీ కాళేశ్వరం అంటున్నారు కదా, మీరు మళ్ళీ మొదటికి వచ్చారు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు కూడా వాడబడలేదు. కాళేశ్వరం ఒక్క నిమిషం కాళేశ్వరం వల్ల 1 ఎకరం అదనంగా కాసు కాలేదు. ఇది నగ్న సత్యం. మరి ఎట్లా చెప్తారు 50 లక్షల ఎకరాలకు అనేది? మరి చెప్తున్నాడమ్మా, అందుకే నేను నెక్స్ట్ చెప్తా. ఏంటిది ఇది? నేను మీకు గాంధీ భవన్లో ఇచ్చాను తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, వాటి కింద ఏంది ఇదంతా ఇచ్చాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలకు నిలుస్తున్నారు తెలుసా? తెలంగాణ 39 లక్షల పైసలకి ఎకరాలలో మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు. అందులో కాళేశ్వరం ఉందా? అందులో పాల్మూరు రంగారెడ్డి ఉందా? అందులో సీతారామ ప్రాజెక్టు ఉందా? లేకుంటే కాంతారపల్లి ఊరఫ్ తుపాకులు కూడా ఉందా? లేదే. అంటే నాగార్జున సాగర్ కానీ, జూరాల కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ, మిగతా ప్రాజెక్టులు ఏవైతున్నాయో దేవాదులు కానీ, ఇవన్నీ వాటిల్లో ఎన్ని ఎకరాలు ఇస్తున్నామో తీశారు. మొత్తం తీస్తే 39. మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కే, నేను కొత్తగా చెప్పేది కాదు ఇవన్నీ. 3.5 లక్షల ఎకరాలు ఏదో మీడియం ఇరిగేషన్. ఒక్క నిమిషం ఎందుకంటే పాయింట్ పోవాలి. ఇదేమో భారీ మధ్యధరా ప్రాజెక్టులు 3.5 లక్షల ఎకరాలు, మొత్తం 42 లక్షల ఎకరాల కంటే ఒక్క చుక్క నీరు. ఈ 42 లక్షల ఎక్కడి కొత్త ప్రాజెక్టుల కింద ఏమైనా వచ్చిందా? 1 ఎకరం వచ్చిందా? అది ఆలోచిస్తే తెలుస్తుంది, డీప్గా పోతే తెలుస్తుంది. సామాన్య జనానికి ఏం తెలుస్తుంది? నేను కాళేశ్వరం నీళ్ళు ఇచ్చింది, అబ్బో అదేదో ఛానల్ బాగా వచ్చింది, గొప్ప. అది అంటే మాయ చేసి
మారడిగా చేసి పబ్బం గడుపుకునే రీతిలో ఇంకోటి మీరు మొదలు అన్నారు, నేను సమాధానం చెప్పలేదు. ఇంత గట్టిగా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే అబద్ధాలు ధైర్యంగా గట్టిగా మాట్లాడకపోతే వినేవాళ్ళు తప్పు పడతారు, ఎక్కడో ఉంది అంటారు. అబద్ధం చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది, నిజం గట్టిగా చెప్పినా కొద్దిగా ఆలస్యం ఉంది. సో ఏదైనా తెలుసుకున్న రోజు మేబీ రావచ్చు. ఏంటంటే ఆయనకున్న ధైర్యము, ప్రజలు ఎట్లాగో ఏదో అవుతుంది అనుకుంటారు, ప్రతిపక్షాలు మనం గోడ పెట్టినా మనం పట్టించుకోము. సో ప్రజలు మాత్రం ఏదో ఇస్తున్నారు, ఏదో జరుగుతుందనే భ్రమలో ఉంటారని భ్రమను క్రియేట్ చేస్తున్నారు. మీరు చూస్తే ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదంటారు కాళేశ్వరం, కానీ ఈయన కాళేశ్వరం తెలంగాణకి తలమానికంగా లాగా దాన్ని ప్రూవ్ చేస్తున్నారు. తెలంగాణకి అనికనే భారతదేశానికి ప్రపంచానికి తెలంగాణ కాలేదు ఇంకా అన్న నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఈయన 70,000 పుస్తకాలు చదివింది కదా, ఆ మాట ఎందుకు రాలేదు నాకు రాదు. సో మొత్తానికైతే ఏదైతే ఉందో గుప్పిట్లో బయటకు వచ్చే రోజులు ఎక్కువ రోజులు లేదంటారు. ఎప్పుడు ప్రపంచంలో ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇది నడవదు, కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది. అందుకే మన తెలుగులో సామెత ఏంది, నిజం నిలకడమే తెలుస్తుంది. అయితే నేను అన్నాను, ఆయనే సన్నాసులు అన్నాడు కదా, నేను పూర్తి విశ్వాసం, ఆయన భాష నేను వాడా, కానీ సన్నాసులు అయితేనే అట్లా మాట్లాడతారు, జనాన్ని మోసం చేస్తాం. ఇంకోటి నేను మొదటి నుంచి అంటున్నా, మేము కట్టుబడి ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కానీ పొన్నాల లక్ష్మి కానీ. నేను 2014 నుంచి చెప్తున్నా, ఆయన అవినీతి చర్యలు, ఆయన చరిత్ర, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన అవినీతి చరిత్ర, దోపిడీ, శేష జీవితం, చెల్లపల్లి జైలు, దీనికి మాత్రం 100% కట్టుబడి. ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి అయ్యే. బీజేపీ చూస్తేనేమో మైత్రి దోస్తానా పడుతున్నారు, ఎట్లాగో ఒక్కరోజు మాట్లాడతారు కానీ ఎప్పుడు ఒకటే ఉంటుందా, ఎప్పుడు ఒకటే ఉంటుందా? సరే కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో అటు స్టేట్ లో రెండింటిలో వస్తే జరుగుతుందా, లేదంటే ఒకవేళ స్టేట్ లో ఎందులో వచ్చినా చేసేది ఖాయం, పంపిస్తారంటే చెల్లపల్లి జైలు, శేష జీవితం. ఎందుకంటే క్షమించరు అనే నేరాలు కేసీఆర్ జీవితాన్ని రాసి పెట్టేశారు ఫైనల్. అప్పుడే 2014 చెప్పాను. నకిలీ పాస్పోర్ట్ల, దొంగ పాస్పోర్ట్ల కేసు నుంచి, ఈడీ కేసుల నుంచి, సహారా కేసుల నుంచి 2014 ముఖ్యమంత్రి కాకముందే ఇవి ఉన్నాయి. 2014 మార్చిలో ఇంకా ఎలక్షన్ కాలే. దుబాయ్ శేఖర్ పేరు కూడా ఉండే కానీ ఏమో తెలియదు, దుబాయ్ శేఖర్ మీకు అన్నీ తెలుసు. పర్లేదు. అయితే 2014 మార్చిలో ఇంకా ఎన్నికలు కాలేదు అప్పటికి. సిబిఐ కోర్టు ఛాలెంజ్ చేసి ఎన్నుంటే తెలుగుగా రాష్ట్రానికి మీరు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ అటు ఇటు మీరు చేస్తే 3వ కూడా అవుతాడు కావచ్చు. ముఖ్యమంత్రులు కావడం అనేది సందర్భం కాదు, ప్రజలు ఒప్పుకుంటేనే కదా ప్రజలు. అది కాదు, ఓకే. ఇగో రాజకీయాలు వేరు, ఎన్నికలు వేరు. ఇప్పుడు ఆయన మాట్లాడి చేయలేదు కదా, అయినా నువ్వు చేయొద్దని అంటున్నారా? డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాలు అంటారా? అన్నారు. ఏదో కొత్త దుకాణం పెట్టిండు, నీళ్ళ వివాదం, ఇదైన తర్వాత ఇంకో కొత్త దుకాణం పెట్టారు. నమ్మినంతకాలం నమ్మించే గుణం ఈయనది. నమ్మని రోజు నీ శేష జీవితం చెల్లబడి చేయాలి, అంతే. మంచి శేష జీవితం, కేసీఆర్ శేష జీవితం చెర్లపల్లి జైలు పూర్తిగా చివరి కట్టుబడి. అదే కేసీఆర్ అనే బదులు చంద్రశేఖరుని శేష జీవితం చెర్లపల్లి జైలుకి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.